ఒక 2 నిమిషాలు సార్ పత్రిజీ మహిళా చైతన్యం గురించి చెప్పుకున్నాక తర్వాత స్టార్ట్ చేస్తారు సార్. ఓకే మేడం. ఓకే సార్. పత్రిజీ మహిళా చైతన్యం జూమ్ లో ప్రతిరోజు కూడా 3 గంటల సేపు ధ్యానం జరుగుతుంది సార్. అలాగే 1 గంట సేపు సజ్జన సాంగత్యం. ప్రతిరోజు ఎంతో మంది గురువులు జూమ్ లోకి రావడం వాళ్ళ యొక్క ఆత్మజ్ఞానాన్ని అందిస్తూ చాలా అద్భుతంగా జరుగుతుంది సార్. అలాగే పత్రిజీ మహిళా చైతన్యం ఎలా ఆవిర్భవించిందంటే శైలజ మేడం గారి వచ్చినటువంటి విజన్ ద్వారా ఈ గొప్ప చైతన్యం అనేది ఆవిర్భవించింది. ఇందులో ముఖ్యంగా మన గురువు గారు చెప్పినటువంటి 18 ఆదర్శ సూత్రాలు, అలాగే 13 వ్యక్తిగత నియమాలు, 13 వ్యక్తిగత సూచనలు, ఇవి అందరిలోకి తీసుకెళ్ళాలి, అందరినీ ఆచరింప చేయాలి అనే దృఢ సంకల్పంతో పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఆవిర్భావం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరైతే ఎక్కడికైనా మాకు ఈ ప్రోగ్రాం మీరు వచ్చి పెట్టించండి అని ఎవరైతే కాల్ చేస్తారో అక్కడికి పోయేసి 3 రోజుల వర్క్షాప్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో భాగంగా అక్కడ ఆత్మజ్ఞానం, ఈ 3 రోజుల వర్క్షాప్లో అక్కడ ఆత్మజ్ఞానంతో పాటు ప్రాక్టికల్స్ అనేది కూడా చేసి చూపించడం జరుగుతుంది. ఈ ప్రాక్టికల్స్లో ఏముంటుందంటే మనం ప్రకృతితో ఎలా అనుసంధానం అవ్వాలి, తర్వాత కర్మ ప్రక్షాళన అనేది ఎలా చేసుకోవాలి, తర్వాత ప్రతి ఒక్కరిలోనూ పత్రిజీలను దర్శించవచ్చు అనే ముఖ్య అంశాలు ఉంటుంది సార్. ఇందులో ఎక్కువ మంది ఆచరించి చూపించడం కూడా జరిగిందనమాట. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది. అంటే జూమ్ సెక్షన్తో పాటు బయట ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది సార్. ఈ విధంగా పత్రిజీ మహిళా చైతన్యం అనేది నడుస్తుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంతే కాకుండా జూమ్ సెక్షన్ స్టార్ట్ చేయండి సార్. ఓకే మేడం. ఈ మహిళా చైతన్య పత్రిక చైతన్యం ఈ జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సన్మాన దివ్యమైన ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వి నాగేశ్వరరావు, మాది రామచంద్రపురం. ఈ కార్తీక మాస సందర్భంగా నేను ఒక 5 పద్యాలు రమణ గారు శివధ్యానం చేస్తే ఎలా ఉంటుందని చెప్పిన విషయాలు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. శివుడు కూడా ఇప్పుడు నిశ్చల స్థితిలో నిర్మలమైనగా సాధన చేస్తూనే ఉంటారు. ఆయన చూసే చాలా మంది యోగులు, పుంగవులు, ఋషులు, తపస్సులు అన్ని చేస్తూ ఉంటారు. ఈ మానవాళి అందరూ కూడా ఋషి పరంపరలో ఉండాలని మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ ధ్యానం అనే కార్యక్రమానికి మనందరికీ అందించారు. దానివల్ల ఇప్పుడు ఎంతో మంది, కొన్ని లక్షల మంది ఈ కార్యక్రమాన్ని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసాన్ని చేస్తూ ఎంతో ఉన్నత స్థితికి వెళ్తున్నారు మన మాస్టర్స్ అందరూ. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వేమన గారు చెప్పిన ముఖ్యమైన పద్యాలు కొన్ని మీ అందరికీ వివరిస్తాను. సాటి ఎవరు లేరు సాంబమూర్తికి బోల్పా, సాటి ఎవరు లేరు సాంబమూర్తికి బోల్పా,
దిటులే గొప్పదే ఉండతలే, దిటులే గొప్పదే ఉండతలే, దాటి గలుగునతని ధ్యానించు వారికి, దాటి గలుగునతని ధ్యానించు వారికి విశ్వదాభిరామ వినురవే. రమణ గారు మన ఈ ఈ పద్యం యొక్క వివరణ, ఈశ్వరునితో సాటి గల దేవుడు ఇంకొకరు లేరు అని చెప్తున్నాడు ఆయన. ఆయనకెవరు సాటి? స్థిరమైన హృదయంతో శివుని ధ్యానం చేయడం వల్ల ఎంతో సిద్ధి కలుగుతుందని చెప్తున్నాడు ఆయన. ఐదు వర్ణములను నానందమెరిగిన, ఐదు వర్ణములను నానందమెరిగిన నందు చూడ ఎలము చూడు, ఐదులో తెలియుటయే సోబ్రహ్మ విశ్వదాభిరామ వినురవే. బ్రేక్ అవుతుంది సార్ మీ వాయిస్. అవును సరిగా అవును సార్, మైక్ రావట్లేదు. సరిగ్గా లేదు సార్. మైక్ సరిగా రావట్లేదండి. ఓకే మేడం, ఓకే. నేను బ్లూటూత్ ఆన్ చేశాను, తీసేస్తాను. ఓకే. హలో మేడం. చెప్పండి సార్. హలో, వినపడుతుందా సార్ మేడం? వినిపిస్తాను సార్. ఓకే వినిపిస్తాను మేడం, సార్. ఓకే ఓకే. ఐదు వర్ణముల నానందమెరిగిన నందు చూడముక్తి ఎలరుచుండు, ఐదులోన తెలియట ఏదే పోవు బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమా. మేడం వినిపిస్తుందా మేడం వాయిస్? వినపడతాను సార్. ఓకే ఓకే సార్. మేడం, ఓకే. ఓం నమ శివాయ అనే అక్షరాలను స్మరించడంలోనే ఈ రీతి ఆనందం కలదని వర్ణించిన దానికి మాధుర్యం ఉంది. అది ఎవరంతట వారే స్వానుభవమై అట్టి బ్రహ్మమును తెలుసుకుని సాధించడంతోనే ముక్తి కలుగుతుందని యోగి అమనాచార్యులు అని చెప్తున్నారు మనందరికీ. ఏలినోడు నిన్ను ఏలగున్నను గాని, మనసు నిలిపివాడు మంచివాడు. ఏలినోడు నిన్ను ఏలగున్నను గాని, మనసు నిలిపివాడు మంచివాడు. శివుడు భర్త కర్త చింతింపనేలరా, విశ్వదాభిరామ వినురవేమా. మనసు స్థిరంగా నిలబడడానికి సాధన చేయటమే ఎన్నటికీ ఉత్తమము. అన్ని విచారాలు కట్టిపెట్టి దేవుడు అన్నిటికీ ఆధారమని నమ్ముకుని ధ్యానించాలి. పాల్వేసనా అఖిలాకారుడు అనంతుడు, సకలాత్మయందు సర్వసాక్షియతనై, నిఖిలము నిర్వాకారుడు, నికరము బ్రహ్మంబుననంగ నిజమురవేమా. వస్తువులన్నిటి నిండి ఉండేవాడు, నాశనము లేనివాడు,
అన్నిటికీ సాక్షిభూతుడు, నిర్వకారుడైన వాడు పరమాత్మ స్వరూపము. అది తెలియటకు సాధన అత్యంత అవసరమని యోగి యామనాచార్య వారు మనకి తెలియజేస్తున్నారు. బేసికంటి వాణి బెంబారి మది చేర్చి పూజ చేయవరను బుద్ధి నిలిపి, ఆత్మ పూజ కంటే ఆనందంబు లేదయా, విశ్వదా విరామ వినురవేమా. బేసికంటి వాణి బెంబారి మది చేర్చి పూజ చేయవరను బుద్ధి నిలిపి, ఆత్మ పూజ కంటే ఆనందంబు లేదయా, విశ్వదా విరామ వినురవేమా. ముక్కంటే అయిన శివుణ్ణి మనసులోనే నిలిపి పూజ చేయడమే ఉత్తమము. మనసులోనే భగవంతుని దర్శించాలి, ఆత్మలోనే దైవాన్ని తెలుసుకోవాలి. పూజించడం అన్నది మించినది లేదని భావం. మ్రొక్కు చేసెడి వాడును మేను మరువా, నిద్రపోయు చేయువాడు నికుల గతులా, డా మహాదేవుడే కదా ఎవనివేమా. మ్రొక్కు చేసెడి వాడును మేను మరువా, నిద్రపోయు చేయువాడు నికుల గతులా, జూపీల బద్దుల చేయు సూక్ష్మ రూపు, డా మహాదేవుడే కదా ఎవనివేమా. మనుషులకి ఆహారం అందజేసేవాడు, ఒళ్ళు మరిచేలా నిద్ర కలిగించేవాడు, ఈ భూమి మాయమయే ఈ సంసారం తగులుకునేలా చేసేవాడు, అతి సూక్ష్మ రూపుడు ధరించిన వాడు ఎవరు? ఆ మహాదేవుడు, ఈశ్వరుడు. చేసుకోండి సార్, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. సార్ మీది అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నాగేశ్వరరావు సార్, మీరు మ్యూట్ అయినారు, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే మేడం. ఓకే సార్. బట్టబయలు నందు శ్వాసను ముట్టుచునెగ రోజు పట్టి మూలమునందే, నెట్టుచునెగ విడుచుచుండిన గుట్టు పరబ్రహ్మనుచు గూడుము వేమా. బట్టబయలు నందు శ్వాసను ముట్టుచునెగ రోజు పట్టి మూలమునందే, నెట్టుచునగ విడుచుచుండిన గుట్టు పరబ్రహ్మమనుచు గూడుము వేమా. ఈ విశ్వంలోనే వ్యాపించి ఉన్న గాలిని ప్రాణవాయువు ఒక క్రమబద్ధంగా వాయువును సహజంగానే లోపలికి పీల్చుట బయటికి విడిచుట వలన పరబ్రహ్మ స్వరూపము ఈ సాధన వల్లనే కలుగుతుందని తెలియజేస్తున్నారు మనకి. బయలు రూప బయలుగా చేసియు కంటి రూప బయట గదియసేసి, బయలుగాని బయలు పరికింపతత్వము, ఈశ్వదాభిరామ వినురవేమా. బయలు రూప బయలుగా చేసియు కంటి రూపి బయట గదియ చేసి,
బయలుగాని బయలు పరికింప తత్వము ఈశ్వదా విరామ వినురవే వసంపజేసి కంటికి కనిపించే వస్తువుల యందు దృష్టి నిలపక వాటినన్నిటినీ మిథ్యంగా తలచి కేవలం శూన్యమే కనిపించేలా సాధన చేస్తే పరమాత్మ తనంతట తానుగానే కనిపిస్తాడు. నిటుల దుర్గమెక్కి నిక్కి చూడగనే నిటిల దుర్గమెక్కి నిక్కి చూడగనే కుటిల రూపకలల గూల్చి నెరుకక పట్టు తరంబుగను బట్టి సాధింపుడు విశ్వదా విరామ వినురవే నీటిల దుర్గమెక్కి నిక్కి చూడగనే పుట్టు తరంబుగను బట్టి సాధింపుడు విశ్వదా విరామ వినురవేమ. కనుబొమ్మల నడుమ చూపుని సాధించినప్పుడు వ్యక్త దుస్సుములు కానవచ్చును. వాటిని పరిణింపగా అట్లే చూపు నిలిపి జ్ఞానము చేనే సాధించిన యోగము ఫలితముకుని వచ్చును. నిటుల దుర్గములోనున్న నిజము ఎరింగి పట్టుతరంబు మది నిలిపి ప్రబల యోగి అట్టి ముట్టి నిర్గుణ బట్టి మదిని ఎట్టుడా వడుదెల్పు తెలియ నీ కిటుకు వేమా. నిటుల దుర్గములోనున్న నిజము ఎరింగి పట్టుతరంబు గద మల్పి మది నిలిపి ప్రబల యోగి ఎట్టి ముట్టును నిర్గుణ బట్టి మదిని గెట్టుడెప్పుడు తెలియు నీ కిటుకు వేమా. భూమధ్యమున దృష్టిని ప్రసరింపజేసి విషయవాంఛల నుండి మనసును మళ్లించి నిలిచిన యోగికి నిర్గుణ స్వరూపము వచ్చును. ఈ రహస్యము తెలియటకే అత్యంత సాధన చేయవలను. నాసికందు దృష్టి నయనించు యోగికి వాసివన్నెలోన వసుదలోన కాశీనాదుడతడే గణింపలేరయమా. దృష్టి నయనించు యోగికి వాసి వెన్నెలోన వసుదలోన కాశీనాదుడతడే గణిపంపలేరయ విశ్వదా విరామ వినురవేమ. నాసిక అంటే ముక్కు చివరంటే మన శ్వాసను పీల్చుకుంటాం కదా. దృష్టిని నిలిపి యోగాన్ని అభ్యసించే యోగాన్ని గురించి యోగికి వృధా చర్చేయాలా అని యోగి యమనాచార్యులు మనకి చెప్తున్నాడు. నిస్సందేశంగా యోగి పరమశివుని అవతారమే అనవచ్చును. నాసికందు నయముగా గురు నిలిపి కాశీగాను చూడవశమగును కాశీ కంచి వడగనేల విశ్వదా విరామ వినురవేమ. నాసికాగ్రహమందు నయముగా గురు నిలిపి వాసిగాను చూడవశమగును కాశీ కంచి గడవడగడగనేల విశ్వదా విరామ వినురవేమ. చూపును ముక్కు చివర నిలిపి నిశ్చలంగానే చూడగలిగితే సమస్త ప్రపంచము కనిపిస్తుంది. ఈ యోగం సిద్ధించినట్లయితే కాశీ కంచి యాత్రలు చేయవలసిన అవసరమే ఉండదు. ఊడ్చి దేహమనడి ఇల్లు దినదినంబున ఊడ్చి అలికి పూసి మెత్తి అనుసరించి కాపు విడిచిపోవు గడపడానికి విశ్వదాభిరామ
వినురవేమా. ఈ దేహమే దేవాలయంలో ఉన్న భగవంతుని ప్రతిరోజు మనం అలికి పూసి మెత్తి, అంటే మనం ప్రతిరోజు స్నానము, అలంకరణలు, వస్త్రాలు ధరించి, అదేవిధంగా మన శరీరంలో ప్రతిరోజు స్నానం, వస్త్రాలు, ఆభరణాలు, అలంకరణలతో ఉన్న ఈ దేహంలో ఉన్న ఆత్మ పరమాత్మ విడిచి ఎల్లకు ముందే ప్రతిరోజు తప్పనిసరిగా మనం ధ్యానం అవసరమని తెలియజేస్తున్నారు ఆయన. భయము సుమి నీ అజ్ఞానము, సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. భయము సుమి నీ అజ్ఞానము, భయము విడిచిన నిశ్చయంబు పరమాత్మంబు. లయము సుమి ఈ దేహము, జయము సుమి జీవుడను చూచాటరవేమా. భయము సుమి నీ అజ్ఞానము, భయము విడిచిన నిశ్చయంబు పరమాత్మంబు. లయము సుమి ఈ దేహము, జయము సుమి జీవుడనుచు చాటరవేమా. మానవునికి ప్రతి పని ఎందును భయము ఎందుకు వలన అనగానే అజ్ఞానం వలనే అంటున్నారు. భయంలోని ఎన్నో ఎన్నో భయాలు కలవు. భయం విడిచినచో విడిపోవాలంటే ధ్యానం ద్వారానే భయం పోగలదు. నిశ్చయముగా పరమాత్మ తెలుసుకోగలము. సాధన చేయగానే ఈ దేహములోనే లయంగానే మారును. కావున నీవు ఈ దేహంలో దేవుడు ఉన్నాడు నిశ్చయముగానే సుమ ఈ దేహమే దేవాలయమని చాటరాని చెప్తున్నాడు యోగి అమ్మ. 84 లక్షలటన బరిగిన జీవరాశులందు మునుదా జనించు విధము తెలిసిన మనుజుడే పోవు దారిగాంచి మహిళో వేమ. 84 లక్షలటన దిరిగిన జీవరాశులందు మునుదా జనించు విధము తెలిసిన మనుజుడే పోవు దారిగాంచి మహిళో వేమ. 84 లక్షల సంఖ్యలో కలిగిన ప్రాణుల్లోనే పూర్వజన్మ తెలిసిన వారెక్కడైనా గలరా? ఉండరు. తెలుసుకోగలిగితేనే యోగ సాధన చేయడమే, అది చేస్తేనే వారికి ముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. దానములను నన్న దానమే గొప్పది, గానములను సోమగానమే మెచ్చు. ధ్యానమునందు శివ ధ్యానమ శ్రేష్టంబు, విశ్వదా విరామ వినరవేమా. దానములను నన్న దానమే గొప్పది, గానములను సోమగానమే మెచ్చు. ధ్యానములను శివ ధ్యానమ శ్రేష్టంబు, విశ్వదా విరామ వినురవేమా.
అన్ని దానాల్లోనే అన్నదానమే గొప్పది. అలాగే గానం చేయదగ్గ వాటిలోని సోమవేద గానము ఉత్తమమైనది. ధ్యానాల్లోనే ఈశ్వర ధ్యానం మించింది లేదని చెప్తున్నాడు. లాస్ట్గా ఇది ఒక పద్యంతో ఆఫీస్ నా అనుభవం చెప్తానండి. చెప్పిలోని ఓకే రాయి చెవిలోన జోరిగా, చెప్పిలోన రాయి చెవిలోన జోరిగా, కంటిలోన నలుసు కాలిముళ్ళు, ఇంటిలోనే పోరు ఇంతింత కాదయ విశ్వదా విరామ వినురవేమ, విశ్వదా విరామ వినురవేమ. చెప్పిలోన రాయి చెవిలోన జోరేగా, కంటిలోన నలుసు కాలిముళ్ళు, ఇంటిలోన పోరు ఇంతింత కాదయా ఈశ్వదా విరామ వినురవేమా. మనందరికీ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పద్యం యొక్క సారాంశం స్పిరిచువల్గా మాత్రం మనకి ఎవరికి తెలియదండి. కానీ అందరూ చెప్పుకుంటారు చెప్పులో రాయి వల్లనే మనకి చెవులోని జోరిగా, కంట్లో నలుసు, కాన్ ఇంట్లో పోరు, ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని మనం అందరూ అనుకుంటూ ఉంటాం. కానీ మన యామనాచార్య వారు చాలా అద్భుతంగా వివరించారు. మానవుని శరీరం లోపల జీవుడు నివసిస్తున్నాడు. జీవుడికి బయట ఇంద్రియాలు ద్వారానే ప్రపంచ విషయాలు మనం తెలియజేయుచున్నది. ఇంద్రియాలు మనసు ద్వారానే ప్రతి విషయాన్ని జీవునికి చేరవేయుచున్నాయి. ఈ విధంగా విషయాలు చేరవేయు ఇంద్రియాలు భాగాలు 5 ముఖ్యంగా గలవు. వాటినే జ్ఞానేంద్రియాలు అంటున్నాం మనం. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మం. పంచ జ్ఞానేంద్రియాలు ద్వారానే వచ్చే విషయాలను అనుభవించు జీవుడు ఎడతెరపు లేని కర్మను అనుభవిస్తూ తేనెలో చిక్కిన ఈగల మాదిరి అల్లుకుంటూచున్నాడు. పంచేంద్రియాల విషయాలను సుఖములను చూసి కష్టములను కలుగజేయుచున్నది జీవాత్మ. పంచేంద్రియాల విషయాలు వాసనకు లోనై కర్మలను సంపాదించుకొనుచున్నాడు. చర్మ సరస్సు వలన కలిగే కర్మను చెవులోని జోరుగానే అన్నాడు యోగి యమున. చెవి శబ్ద విషయాలను వలన కలిగడి కర్మను చెవిలోని జోరుగా అన్నాడు. కంటి దృశ్యాల్లోనే వలన కలిగే కర్మలను కంటిలోని నలుసు అన్నాడు. ఇంద్రియాల విషయాలను మనసును వలననే అనుభవంలోకి వచ్చును కావున మనసుని ముల్లంగా వర్ణించాడు. శరీరంలో అన్ని ఇంద్రియాలు విషయములను అనుభవించుకొనుచున్నది కావున శరీరములను ముల్లంగా చెప్పి అనుభవములను పొరుగు వారి పోల్చి ఇంటిలోని పోరు ఇంతంత కాదయా అని ఈ శరీరం అంతరార్థాలను చెప్పిన విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు యోగి వేమనాచార్య వారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ ధ్యానంలోకి ఎప్పుడు వచ్చానో మీకు పరిచయం చేస్తాను.
అట్లీస్ట్ నేను 2000 సంవత్సరంలో బ్రహ్మం గారి కాలజ్ఞానం గుడి టెంపుల్లో స్పీకర్ ద్వారా వేసేవారు. అది విని ఆయన చెప్పాడు, ఆయన మానవుడు మాంసాహారం తిని సర్వనాశనం అయిపోతున్నాడు అని చెప్పాడు. అదే ఆ మాట నాకు వినిపించి నేను తక్షణమే ఆ రోజే మాంసాహారం మానేసి మనం మానితే ప్రతి ఒక్కరూ మన వెంట ఉంటారు అన్న ఆలోచనతో మాంసాహారం మానేసి పూజలు చేసేవాడిని 2000 సంవత్సరం నుంచి. 2004లో ధ్యానం అనే ఆంధ్రప్రదేశ్ ధ్యానాంధ్రప్రదేశ్ పుస్తకం వస్తే ఆ పుస్తకం ద్వారా నేను అందులో వేమన గారు చెప్పిన ఒక పద్యం మీ అందరికీ తెలిసిన పద్యమే. నేను ఇప్పుడు చెప్పిన పద్యాలు మీకు కొన్ని తెలకపోవచ్చు, కొంతమంది తెలవచ్చు. అందులో చెప్పిన పద్యం, పట్టు పట్టగ రాదు పట్టి విడువగ రాదు, పట్టు పట్టనేని పట్టి బిగవలయు, పట్టు విడువడ కంటే పడి చచ్చుట మేలు, విశ్వదావిరామ వినురవేమ అన్న పద్యం నేను అదే మొదటిసారి చదివాను. నేను అనుకున్నాను మనం సాధన చేయాలి అన్న ఉద్దేశంతో 2004 నుండి 2007 వరకు సాధన చేస్తూనే ఉన్నాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రతిరోజు అలా చేస్తూ ఉండగా నా ఇన్నర్ నుంచి ఇది అందరికీ తెలియజేయి, అందరికీ ప్రచారం చెయ్యి అని వచ్చింది మెసేజ్. వాయిస్ రూపంగానే మెసేజ్గా. అప్పుడు మాకు రామసుబ్రహ్మణ్యం ఎవరో తెలిసిన ఎవరు లేరు. అయితే మాచవరాన్ని ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న రావణ గారు, మౌలాలి అంటారు ఆయన్ని, రావణ గారు, ఆయన ప్రచారం చేసేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగ సార్ అంటే, నాగేశ్వరరావు నేను అంతకుముందు తిరిగి చేశాను, వాళ్ళందరినీ పరిచయం చేస్తాను మీకు అని చెప్పి ఆయన కొంతమంది పరిచయం చేశారు. అదే ఈ సాధన చేయగా ఈ లోపల అంతర్ముఖం చాలా డెప్త్ అంటే సూక్ష్మ శరీరం కూడా చేశాను. రేపు క్లాస్ అయితే ఈరోజు నాకు ఎంతమంది వస్తారో నాకు ముందుగానే తెలిసింది. అది తెలుస్తూ ఉండగా నేను ప్రతిరోజు ప్రతి నెల 2వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేసి ఉండేవాళ్ళు. చాలా అద్భుతంగా జరిగింది. సార్ నుంచి ఒక 6 సార్లు దాకా అనుభవం తీసుకొచ్చాం సార్ని. అనుభవాలు కూడా చాలా అద్భుతమైన అనుభవాలు. ఏది జరిగేది ముందుగానే నాకు తెలుసు. అయితే 2008లోని దేవాలయాలే ధ్యాన ఆలయాలని కాన్సెప్ట్ మీద తాపేశ్వర వీర్రాజు గారు అమావాస్య ధ్యానాలు పెడదామని నన్ను కాంటాక్ట్ చేశారు. ఆయన, నేను, మన సామగఢ్ ప్రసాద్ గారు ముగ్గురు కలిసి దేవాలయాలే ధ్యాన ఆలయాలని కాన్సెప్ట్ మీద మన ద్రాక్షారామ, సామలకోట, పాలకొల్లు, భీమవరం, అమరావతి ఈ పంచరామాలు కూడా చాలా అద్భుతంగా జరిగింది. ఆ ఆలయాలు అమావాస్య ఇప్పుడు కేవీ రావు గారు కూడా అదే కాన్సెప్ట్ మీద అప్పుడు చాలా అద్భుతంగా ప్రతి అమావాస్యకి నెల వెళ్తూనే ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా 2009 ధ్యాన భీమకణం అనే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. 2 సంవత్సరాలు 26 నెలలు దాకా మేము ప్రతి సోమవారం ప్రతి గ్రామానికి వెళ్ళి
అక్కడ పాంప్లెట్స్ పంచిపెట్టి వారందరికీ కూడా ధ్యానం గురించి వివరించి చెప్పాం. 108 గ్రామాలు అంటే శివుడు చుట్టూనే 108 క్షేత్రాలు ఉన్నాయి. అది నక్షత్ర పాదాలు అంటారు. 27 రాసులు, 108 నక్షత్రాలు. ఈ నక్షత్రాల వలన ప్రతి ఒక్కరూ ఈ నక్షత్రంలో జన్మిస్తూ ఉంటారు. ఆ నక్షత్రాలను అక్కడికి వెళ్ళి సాధన చేస్తే చాలా అద్భుతంగా వారికి ఏమైతే ఉన్నాయో అన్ని కూడా పరిహారం అవుతాయని పూర్వీకులు ఎన్నో చెప్పారు. దాన్ని అనుసరించే మనం చేశాం. ఇప్పుడు ఈరోజు మన ద్రాక్షారం రామారావు ఆయన కూడా చాలా అద్భుతం చేస్తున్నారు. అప్పుడే 3వసారి చేస్తున్నారు ఆయన. మేము మొదటిసారి చేసాం, తర్వాత 2 సార్లు చేశారు ఆయన. అలాగే భవిష్యత్తులో కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ఉన్నాం. చాలా అద్భుతంగా చేస్తాం. సంకల్పం అంటే నేను చిన్న విషయం ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నేను 2004లోనే సాధన చేస్తూ మొదలెట్టాను. సాధన చేయగా నేనే అనుకున్నది ఏంటంటే సుభాష్ పత్రిజీ రామసుబ్రహ్మణ్యం వచ్చి స్టేజ్ మీద ఒకరే కూర్చొని సాధన చెప్పాలి, స్పీచ్ ఇవ్వాలని అనుకున్నాను. అదేవిధంగా 2009లో వచ్చారు. సార్ వచ్చి ఆయన ఆయన స్పీచ్ ఇచ్చారు. ఇంకెవరో కూడా స్టేజ్ మీద లేరు. చాలా నేను అనుకున్న దాని మీద చాలా అద్భుతంగా జరిగిందండి ఈ కార్యక్రమం. అంటే సంకల్ప శక్తి ఎంత అద్భుతం అని మనకి దీని ద్వారా నాకు దృఢమైన నిశ్చయం కలిగింది. ఇంకా విషయాలు ఏంటంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో మా రామపురంలో ప్రతి టెంపుల్లో కూడా ధ్యాన సప్తాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. మాకు ప్రతి నెల 2వ ఆదివారం ఒక అద్భుతంగా ఒక 70-80 మంది వస్తున్నారు. ఈ కార్యక్రమాలకి అందరూ కూడా ఎంతో అద్భుతంగా సహకారం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము అందరం చేస్తున్నాము. నేను ఒకరినే కాదు, నాతోటి ఉన్న మిత్రులందరూ వారు అన్ని విధాలుగా సహకారం చేస్తున్నారు. ఓకే మేడం, థ్యాంక్ యూ ఓకే ఓకే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.